రే అన్నం తినేసిపోదురారా. అమ్మ మళ్ళా వస్తాలే అమ్మ, అక్కడ నా ఫ్రెండ్ గాడు ఎదురు చూస్తా అంటాడు, మనతో సరదాగా కాసేపు మాట్లాడేసి వస్తా. అవుట్ అవుతాడు ఈ బాల్ ఖచ్చితంగా అవుట్ అవుతాడు. ఏం చేస్తున్నాడు వీడు? సుహేల్ సుహేల్, అబ్బా వీడి బుడేరల్లా ఏందో వీడు. అరే రారా కాసేపు కూర్చొని మాట్లాడదాము. నేను రాను నాకు పని ఉందిరా. అయ్యో అవునా, సారీ రా. ఏం పనో చెప్పురా, నేను చేయిస్తాను. అదేం లేదు, ఐపీఎల్ జరుగుతుంది కదా, క్రికెట్ చూసాను. క్రికెట్ చూడడం కోసం నాతో టైం స్పెండ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నావా? అరే అక్కడ మా అమ్మ నన్ను అన్నం తినేసిపోమన్నా కూడా కాసేపు నీతో టైం స్పెండ్ చేసిపోదామనుకున్నా చూడు, అది నా బుద్ధి తక్కువరా. అరే నీకు క్రికెట్ ఇష్టమే కాదనలేదు, కానీ మన ఫ్రెండ్షిప్ని కూడా పక్కన పెట్టేంత ఇష్టం అనుకోలేదురా. రే ఏంట్రా అలా అంటావు? నిజమే కదరా, నీకేదైనా సమస్య అంటే క్రికెటే తోడుగా ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా క్రికెటే తోడుగా ఉంటుంది. ఇంకా మేము ఎందుకు లేరా? ఈ కాలంలో మనుషులకి ఇవ్వాల్సిన విలువ ఏదేదో దానికి ఇస్తున్నారు. రే సారీ రా, నన్ను క్షమించు. మీరు కూడా ఏదేదో దానిల కోసం ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోకండి. స్నేహం అనే బంధం జీవితకాలం ఉండాలే కానీ మధ్యలో ఆగిపోయేలా ఉండకూడదు.